భారతదేశంలో ఉన్న ముస్లిములని మత ఉన్మాదులుగా తయారు చేసే ప్రయత్నం కొంతమందిని చేయగలుగుతున్నారు. కొంతమంది మూర్ఖులు. దానికి సాక్ష్యం మన విజయవాడలో దొరికిన టెర్రర్ లింక్ దగ్గర నుంచి, ముంబైలో దొరికిన లింక్ దగ్గర నుంచి, ఢిల్లీలో దొరికిన లింక్ దాకా చూస్తే సోషల్ మీడియాలో హిందువులు ఏదన్నా కనుక గట్టిగా కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ని ముస్లిం మతం మీదనే దాడి అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసి విక్టిమ్ కార్డుని ప్లే చేసి ముస్లింలను అణచివేయడానికి కుట్రలు జరుగుతున్నాయి అంటూ హిందువుల సంగతి తేల్చాలంటూ వాళ్ళని రాడికలైజ్ చేస్తున్నారు. దానికి జకీర్ నాయక్ ఉపన్యాసాలు లేకపోతే కనుక ఎవడైతే చచ్చిపోయినటువంటి బిన్ లాడెన్ ఉపన్యాసాలు లాంటివి పెడతా ఉంటారు. అలాగే విద్యావంతులైన ముస్లింల యొక్క డీటెయిల్స్ వీళ్ళకి ఇస్తుంటారు. దాంతో డాక్టర్లు టెర్రరిస్టులు అయ్యారు, టీచర్లు టెర్రరిస్టులు అయ్యారు, లెక్చరర్లు టెర్రరిస్టులు అయ్యారు, ప్రొఫెసర్లు టెర్రరిస్టులు అయ్యారు, సాఫ్ట్వేర్లు కూడా టెర్రరిస్టులు అవుతున్నారు అన్నటువంటి విషయం తేలుతుంది. ఇప్పుడు 167 మంది పిల్లల్ని బీహార్, బంగ్లాదేశీ ప్రాంతాల నుండి తీసుకురాబడినటువంటి మదర్సాలో రిలీజియస్ ఎడ్యుకేషన్ పేరుతో ఇట్లా రాడికలైజేషన్ చేస్తున్నట్టు కిరీట్ సోమయ్య, ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి మహారాష్ట్రలో కీలకమైనటువంటి నాయకుడు, ఫోకస్ చేసుకొచ్చారు, ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చారు. 6 నెలల్లో క్రితం జామియా ఇస్లామియా కి సంబంధించినటువంటి అంశం కూడా ఆయనే బయటపెట్టుకొచ్చారు. 11,800 మంది చిల్డ్రన్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇట్లా బీహార్, బంగ్లాదేశ్ నుండి అక్కడికి తీసుకురాబడ్డారన్నటువంటి లెక్కని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి.